సో ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్గా ఇది బ్లౌజ్ క్లాత్ అనమాట. సారీ అయితే చాలా బాగుంది, నేను సారీ కూడా చూపిస్తాను. సో దాని మీద బ్లౌజ్ ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను కట్ చేసేసానంటే ఇది పొడవు ఉంది కదా, ఈ పొడవు మీ బ్లౌజ్ ఎంత అయితే అంత పెట్టుకుంటారు. ఈ లూజ్ కూడా మీది ఎంత అయితే అంత, నేను అదైతే ఏం చెప్పట్లేదు. ఓన్లీ భుజానికి అండ్ షోల్డర్, భుజం అండ్ నెక్, ఈ రెండింటి కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్లో మనం నార్మల్ బ్లౌజ్ కన్నా ఇక్కడ నెక్ ఎక్కువ పెడతాం కదా, నెక్ ఎక్కువ పెట్టేటప్పుడు ఫ్రంట్కి వచ్చేసరికి లూజ్గా అనిపిస్తుంది. బ్యాక్ ఓకే ప్రాబ్లం లేదు కొంతమందికి, ఫ్రంట్కి వచ్చేసరికి లూజ్గా అనిపిస్తుంది, ఫిట్టింగ్ అంత అనిపించట్లేదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, ఇది యాక్చువల్గా ఈ బ్లౌజ్ మొత్తం మనకి షోల్డర్ కొలత ఖచ్చితంగా కావాలి కదా బోట్ నెక్ అంటే, అది 15 అనమాట. 15/2 అంటే 7.5, 7.5 వచ్చింది. 7.5 నుంచి -3. ఈ -3 ఏంటంటే, ఈ మైనస్ అనేది భుజం అనమాట. ఇక్కడ షోల్డర్కి మనం పెడతాం, ఈ షోల్డర్కి 3 పెడతాం. 2.5 కూడా కొంతమంది పెట్టుకుంటారు, అది మన ఇష్టం. నేనైతే 3 పెట్టానండి. 3 పెట్టిన తర్వాత ఇది ఇలా వస్తుంది ఇక్కడ. సో దీన్ని మనం ఇక్కడ సేమ్గానే ఉంచి, ఇక్కడ ఏం కట్ చేయకూడదు. ఇక్కడ ఇలా డౌన్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కట్ చేసేయాలన్నమాట, ఇలా కిందకి. అంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట కుట్టిన తర్వాత, అలా స్ట్రైట్గా ఉండే కన్నా. సో అది 3 ఇంచెస్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, మొత్తం 7.5లో 3 ఇంచెస్ తీస్తాం. 3 ఇంచెస్ తీసేస్తే ఇంకా 4.5 ఇంచెస్ ఉంది కదా, ఈ 4.5 ఇంచెస్ని మనం ఇది పెట్టేసుకుంటాం. అంతవరకు ప్రాబ్లం లేదు. ఇది 3.5 లేదా 3 పెట్టుకుంటాం. ఈ పైనుంచి కిందకి 3.5 పెట్టుకోవచ్చు, లేదా 3 లేదా 3.5 మన ఇష్టం. అది నేను 3.5 అయితే పెట్టానండి. ఇది 4.5 పెట్టాను కదా, 4.5 ఇంచెస్ పెట్టిన తర్వాత ఈ బ్యాక్ నెక్కి వచ్చేసరికి ప్రాబ్లం ఉండదు మనకి అసలు. ఎందుకంటే బ్యాక్ మనం పై వరకు ఉంటుంది కాబట్టి చక్కగా నీట్గా అద్దినట్టు వస్తుంది. కానీ ఇదే కొలత మనం ఫ్రంట్కి కూడా తీసుకుంటాం కదా. సో ఫ్రంట్కి తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ముందు ఇలాగా లూజ్గా వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. సో అలా రాకుండా ఉండడం కోసం యాక్చువల్లీ నేను ఫ్రంట్ కూడా కట్ చేస్తాను. నేను చూడండి, మనం ఏం చేస్తామంటే స్ట్రైట్గా పెట్టుకుంటాం. బోట్ నెక్కి సాధారణంగా ఫ్రంట్ కూడా స్ట్రైటే పెడతాం, క్రాస్ అయితే పెట్టమండి. స్ట్రైట్ పెడితేనే మనకి నీట్గా ఉంటుంది లుక్. సో ఇదేంటంటే చూడండి, ఇది సేమ్ ఇలా వేసి కింద మనం 2 ఇంచెస్ తగ్గించేసి ఇది వేసుకొని కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్నప్పుడు ఈ భుజాలు ఇదంతా సేమ్, ఇంకా దీన్ని ఏమో మనకు అర్థం. ఇది మాత్రం కింద 2 ఇంచెస్ తగ్గించుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కన్నా తగ్గించుకుంటాం. సో అదంతా ఓకే. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెక్కకు వచ్చేసరికి ఇక్కడ నేను ఇది మడతపడింది ఇక్కడ నేను ఇది దగ్గర ఒక 1.5 ఇంచు 1.5 ఇంచు వరకు అయితే తీస్తారండి. ఈ పార్ట్, ఇది కింద పార్ట్ కదా, ఈ కింద పార్ట్ కన్నా ఇది 1.5 లేదా 1.5 ఇంచు వరకు నేను తగ్గించేసి మాత్రమే అప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే నేను కొలత వేసుకున్నాను. ఇంక ఇది లేదనమాట. అంటే మనం కట్ చేసుకునేటప్పుడు దీన్ని జస్ట్ ఇలా మడత పెట్టి ఇలా పెట్టుకొని మొత్తం ఇలా డ్రా చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకుంటాం. కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను మామూలుగా మన షేప్కి వేసుకుంటాం కదా పాయింట్స్, ఆ పాయింట్స్ అన్ని వేసుకోవాలి అనమాట. అంటే మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఈ బ్యాక్ ఏదైతే ఉందో దీనికన్నా ఈ నెక్కకు వచ్చేసరికి ఇక్కడ 1 లేదా 1.5 తగ్గించాం అనుకోండి. యాక్చువల్గా ఫస్ట్ నేను కూడా భయపడ్డాను, అలా చేస్తే బ్యాక్ ఫ్రంట్ తేడా వచ్చేసేవని. కానీ చాలా ఫిట్టింగ్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేను ఇదే కాదు, దీనికన్నా ముందు ఆల్రెడీ చేసి ఒక ప్రయోగం చేసిన తర్వాత ఇది మంచి బ్లౌజ్ నేను అయితే స్టిచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ముందు లూజ్గా ఉంటే కనుక ఈ బ్యాక్ నుంచి కనీసం 1 ఇంచు లేదా 1.5 ఇంచు లేదా 1.5 ఇంచు వరకు తగ్గించుకోవచ్చు. మనకు బాగా లూజ్ అయిపోతుందంటే 1.5 తగ్గించవచ్చు. ఎందుకంటే ఇది మనం ఎక్కువ పెడతాం కదా. మామూలుగా అయితే ఇది ఎంత పెట్టుకుంటాం మనం, ఇది 2.5 పెడతాం. ఇంకా ఎవరైనా పెట్టుకుంటే 3 పెట్టుకుంటారు. ఇంకా ఏదైనా అయితే 3.5 పెడతారు. కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ పెడితే జారిపోద్ది నార్మల్ డీప్ నెక్ అయితే. కానీ ఇది మనం ఇది ఎక్కువ పెడతాం కదా, బ్యాక్ నెక్ ప్రాబ్లం ఉండదు. కానీ ఫ్రంట్కి వచ్చేసరికి అది లూజ్ అనిపిస్తుంది కొంతమందికి సెట్ అవ్వచ్చు, కానీ కొంతమందికి. సో దానికోసం ఇది నేను తగ్గించాను అనమాట. ఇలా తగ్గించి కనుక మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇదండి సారీ. యాక్చువల్గా వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ కొంచెం ఒక్క పెసర్ డార్క్ అంతే. లైట్ కలరే, బట్ నేను చూపించేదానికన్నా కొంచెం డార్క్. సో దానికి ఇప్పుడు నేను చెప్పిన బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ నెక్ అయితే ఇంకా అసలు చక్కగా లూజ్ ఏం లేకుండా, ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో నేను కూడా వెనకాల ఎంత అయితే పెడుతున్నానో 4.5 అదే ముందు కూడా పెట్టేస్తే అంత అనిపించలేదు నాకు, ఫిట్టింగ్ అంత అనిపించలేదు అనమాట. సో అలా 1-2 బ్లౌజులు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను ఇలాగ అయితే చేస్తున్నాను, కొంచెం తగ్గించి ఫ్రంట్కి. చాలా అంటే చాలా చక్కగా వస్తుందని బ్లౌజ్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇదేంటంటే బ్యాక్కి మనకి నెక్ బ్రాడ్ ఎక్కువ వచ్చినట్టు వస్తుంది, కానీ ఫ్రంట్కి వచ్చేసరికి మాత్రం అది తక్కువ వస్తుంది. కానీ వేసుకున్నాక మాత్రం మనకు చక్కగా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ లూజ్ సరిపోదు అనుకుంటే సైడ్ జాయింట్లు వేసుకుంటాం కదా, అక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ పెంచుకోవడమే ఫ్రంట్కి అంతే. కానీ ఈ ఫ్రంట్ నెక్ మాత్రం తగ్గించుకుంటే చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి. సో ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా వేసుకొని చూపించట్లేదు, కానీ మీకు ఇలా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇది ఇంకొక వేరే సారీ అనేది మా పాప కోసం నేను స్టిచ్ చేసింది. సో దీనికి ఏంటంటే ఫుల్ వర్క్, ఈ వర్క్ వచ్చిన వాళ్ళకి మనం కుట్టడం కూడా కొంచెం కష్టమే. సో అది ఎలా కుట్టచ్చు ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. షార్ట్లో కూడా ఉంది అండ్ ఆల్సో లాంగ్ వీడియోలో కూడా ఉంది. ఇది కొంచెం అయితే కాస్ట్లీ సారీయే. సో దానికి మనం ఎలా చేయొచ్చు అనేది మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.